తను తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే కాబట్టి అది ఈ రోజుకి కూడా వెంటాడుతుంది అనమాట. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, పుష్ప 2 తొక్కిసలాట మన డిసెంబర్కి 1 సంవత్సరం అయింది పుష్ప సినిమా రిలీజ్ అయ్యి. సంవత్సర కాలం తర్వాత ఈ ఏదైతే ఆ రోజు జరిగినటువంటి గొడవకి సంబంధించి, ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. శభాష్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, శభాష్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి మాత్రమే శభాష్ చెప్పదలుచుకోండి. ఎందుకంటే ఏదైనా సరే తన మన అనే భేదం లేదు. ఒక సెలబ్రిటీ విషయంలో ఇంత గొడవ జరిగితే తను ఎక్కడ ఉండాలో ఎంత ఉండాలో అందులోనే ఉన్నారు. అల్లు అర్జున్ గారి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు లేరు, అల్లు అర్జున్ గారి మామగారు ఏ పార్టీలో ఉన్నారు, ఏ నడుస్తుంది కథ అదంతా కూడా మీకు తెలుసు. బట్ ఛార్జ్ షీట్ వేసి వరకు వెళ్ళిందంటే కథ మామూలు విషయం కాదు. ఈ కేసులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా ఒక మంచి ఐడియాతో ముందుకెళ్ళిందని చెప్పొచ్చు. ఇది ఒక చాలా మంది ఎవరైతే మేమే తోపులు, మా అంతకు మించి ఇంకెవరు ఉండరో, మేము శాసిస్తాం దేన్ని అనైనా